తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 15వ వచనం 14వ వచనం నుండి మనం ధ్యానం చేయాలి. 14. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడు, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడు, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారైయుండుడి. చదువుకున్న వాక్యంలో అక్రమంగా నడుచుకున్న వారికి ఏం చేయమన్నాడు? సహాయం చేయండి అన్నాడా? బుద్ధి చెప్పుడి అన్నాడు. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. రాత్రి ప్రభు మనతో మాట్లాడిన వచనంలో కొలసీ పత్రిక 3:9 జ్ఞానము కలుగు నిమిత్తము ఒకరితో ఒకడు అబద్ధం ఆడవద్దని చెప్పాడు. నిజంగా మనము సత్యమును అనుసరించి నడుస్తున్నప్పుడు మనము క్రమంగా నడుస్తున్నామని చెప్పబడింది వాక్యంలో. సత్యాన్ని మనం అనుసరించినప్పుడు మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడుతున్నాం అని ఈ ఉదయం మరలా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు గారు అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పమని చెప్పిన పౌలు గారు గలతీ పత్రిక 2వ అధ్యాయం 14 వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకోనకపోవటం నేను చూచినప్పుడు, మరి కేఫాను ఆయన ఏం చేశాడంటే ఎదిరించాడు. ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కేఫాతో అందరి ఎదుట చెప్పాడు, ముఖాముఖిగా అతన్ని ఎదిరించాడు. 11వ వచనంలో చూస్తాం. అక్రమంగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పండి అని చెప్పిన పౌలు గారు సువార్త సత్యం చొప్పున క్రమముగా నడువని కేఫాను అందరి ఎదుట ఎదిరించాడు, ముఖాముఖిగా ఎదిరించాడు, అందరి ఎదుట ఆయనతో చెప్పాడు. ఇందుకే ఇక్కడ అబద్ధం ఆడుతుంది ఎవరు? ఇక్కడ అబద్ధం ఆడుతుంది ఎవరంటే కేఫా. కేఫా ఆడుతున్న అబద్ధం ఏంటంటే 15 నుండి మనం చూస్తున్నాం. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా నీతిమంతుడిగా తీర్చబడడు అనే సత్యాన్ని బట్టి రక్షించబడి ఇప్పుడు ఆ సత్యానికి భిన్నమైన అబద్ధాన్ని ఆడుతున్నాడు. ఆ సత్యాన్ని బట్టి ఆలోచిస్తే యూదులు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులా? కాదు. ఒకవేళ యూదులు ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతులు అయితే అప్పుడు యూదులకి అన్ని జనులకి మధ్య కూడా ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఎందుకంటే అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు కనుక. కాబట్టి అన్ని జనులు పాపులుగా ఎంచబడతారు, ధర్మశాస్త్రం ఉన్న యూదులు నీతిమంతులుగా ఎంచబడతారు. నేను ఒక ప్రశ్న అడుగుతాను. యూదుల దగ్గర ధర్మశాస్త్రం ఉంది కాబట్టి యూదులు పుట్టుకతోటే నీతిమంతులు అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఏ ఊరిలో పుట్టినా, ఎవరికి పుట్టినా, ఎక్కడ పుట్టినా వాళ్ళు ధర్మశాస్త్రం ఉన్న జాతిలో పుట్టారు కాబట్టి వాళ్ళు పుట్టుకతోటే నీతిమంతులు అయిపోతారు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఉన్నవారు నీతిమంతులు. ధర్మశాస్త్రం వల్ల నీతిని కానీ కలిగితే అప్పుడు ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళందరూ నీతిమంతులు అవుతారు. అప్పుడు అన్ని జనులు ఏమవుతారు? అన్ని జనులు పుట్టుకతో పాపులు అవుతారు. అందుకనే అన్యజనులుగా ఎవరైనా పుడితే వాళ్ళు పాపులని యూదులు అనుకుంటారు. రెండవది, ఆ మాట ఇక్కడ చూస్తున్నాం 15వ వచనం. ఈ క్వశ్చన్ నన్ను సతీష్ అన్న అడిగాడు ఒకసారి. ఈ ప్రశ్న, ఇక్కడ ఉన్న ప్రశ్న యొక్క అర్థం ఏంటని వినండి. రెండవది ఏంటంటే
యోహాను సువార్తలో 7వ అధ్యాయంలో యూదులు మాట్లాడుకుంటున్నారు చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే 49వ వచనం, ధర్మశాస్త్రం ఎరుగని జనము శాపగ్రస్తము అన్నారు. అంటే ఈ లెక్కన ధర్మశాస్త్రం వల్ల నీతి అనే కాన్సెప్ట్ ఉండుంటే, ధర్మశాస్త్రం వల్ల నీతి అనే కాన్సెప్ట్ ఉండుంటే యూదులు ఎవరు? పుట్టుకతో నీతిమంతులు. అప్పుడు అన్ని జనులుగా పుట్టినందున వాళ్ళందరూ పాపులు. మాత్రమే కాదు, యూదులు మాత్రమే నీతిమంతులు కనుక అన్ని జనులు శాపగ్రస్తులు అని వారు అంటారు. కానీ మనకు తెలుసు, మీరు ఒక మాట చెప్పండి, ఆదికాండం 12:3 దేవుడు అబ్రహాంతో ఏం చెప్పాడు? నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదించబడతారు అన్నాడు. గలతీ పత్రిక 3:8. అంటే అన్ని జనులకు కూడా ఆశీర్వాదం ఉందంటే దాని అర్థం ఏంటి చెప్తారా? వాక్యం వింటున్న వారు మాత్రం చెప్పండి. చెప్పాలి, ఈ పాటిగా ఆన్సర్ చెప్పేయాలి మీరు వింటున్నట్టయితే. పిలువబడిన వారన్నయ్య. కాదన్నా, ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదా? అది ఇది వాక్యం వినే అనుభవం. అది దేవునికి స్తోత్రం. ప్రభు నేను దీవించిన గాక సిస్టర్ గారు. అన్యజనులందరూ నీ యందు ఆశీర్వదించబడతారని ఆదికాండం 12:3 చెప్పాడంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కలగదు అని అర్థం. ఎందుకంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కలిగితే ఇప్పుడు అన్యజనులు ఎవరు? ధర్మశాస్త్రం లేనివారు కనుక వాళ్ళు పుట్టుకతో శాపగ్రస్తులు. కానీ అన్యజనులు శాపగ్రస్తులు అని చెప్పలేదు ఆయన. అన్యజనులకు కూడా ఆశీర్వాదం ఉందని చెప్పాడు. కాబట్టి ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం, ఇశ్రాయేలీలకు పితరుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడిన సంగతి ఆలోచిస్తే వాళ్ళ పితరుడితో దేవుడు చెప్పినట్టు అన్యజనులకు కూడా ఆశీర్వాదం ఉంది అంటే ధర్మశాస్త్రాలు నీతి కలగదని అక్కడే ఉంది. మరి ఇప్పుడు కేఫా అన్యజనులతో కలిసి భోజనం చేయకుండా లేచిపోయాడంటే కేఫా ఏం చేసినట్టు? గోడ కట్టినట్టు మళ్ళీ. ఇంకా కరెక్ట్ చెప్పండి, మనం వెళ్తాం లైన్ లో చెప్పండి అన్న. ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుతుంది అనే దాన్ని కలుగుతుంది అని చెప్తే ఏం చెప్పినట్టు? అన్యజనులు శాపగ్రస్తులని నమ్ముతున్నారు. అబద్ధం చెప్పినట్టు. అబద్ధం చెప్పినట్టు. అది మన పాఠం అబద్ధం కదా. మీరు ఒకరితో ఒకరు అబద్ధం ఆడద్దు. అది కదా మన వరుస పాఠం. కొలసి పత్రిక 3:9 ప్రకారం మీరు అబద్ధం ఆడితే మీకు జ్ఞానం కలగదు. జ్ఞానము అంటే అర్థం ఏంటంటే అసలు దేవుడు ఏమై ఉన్నాడు అనే అనంతమైన దేవుడు, ఇన్ఫైనైట్ గాడ్ మనకు తెలియబడటం. లూకాసు వార్తలో సంగారెడ్డిలో ప్రభు రాత్రి మాట్లాడిన ఆఖరి వచనం ఒకసారి చదువుదాం. 24వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. తమ్ముడు ప్రశాంత్, నేను పేర్లు చెప్తాను, వాళ్ళు నేను రిక్వెస్ట్ చేశారు లేదు చెప్పు, వాళ్ళని నిద్రకు పంపిస్తాను. మీ మాట నాకు వినపట్ల. వినోద్ రిక్వెస్ట్ చేశాడా? చేయలేదండి. వినబడుతుందండి? వినపడుతుంది. మీరు రిక్వెస్ట్ చేయని వాళ్ళు అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి, లేదా రిక్వెస్ట్ చేయండి. అహరోన్ గారు రిక్వెస్ట్, అమిత్ బ్రదర్ రిక్వెస్ట్, చిన్నబాబు అని రిక్వెస్ట్ ఈరోజు. చేయలేదండి. అయినా చిన్నబాబు అన్న వీడియో ఆన్ లేదు. సరళ కుమారి గారి రిక్వెస్ట్,
హెప్సిబా రిక్వెస్ట్. జీ హెప్సిబా రిక్వెస్టా? లేదండి, లేదు, చేయలేదు. అమ్మాయి జాన్ పాల్ గారు జాన్ పాల్ రిక్వెస్ట్ ఉందండి. ఉందన్నా? ఉంది. పౌల్ రాజు గారు, నా పౌల్ రాజు అన్న ఎవరు? షారోన్ సిస్టర్ గారా? వాక్యం ఉంటుంది రాజుపాల్ గారా? మైక్ అన్న ఆన్ చేసి చెప్పండి, లేకపోతే నేను తీసేస్తే మీరు వినండి. జాయిన్ అవుతా ఉండదు. అన్న నేనే అన్న వీడియో ఆన్ చేసుకుంటున్నాను అన్న. చెయ్యి రాజా. ఇప్పుడు దాకేంటి? ఆ. శ్రేష్ఠ కార్యాలు వివేచించవా? నెక్స్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ ఎవరు మరి? ప్రశాంత్ ఎవరు? తెలియదండి. వందలండి, నేనండి ప్రశాంత్. అన్నా వీడియో ఆన్ లేదా ఈరోజు? లేదా, ఏ బయట ఉన్నాను. బయట తిరుగుతున్నారా? ప్రిన్స్ అన్న, నీ ముఖము మరుగు చేయకు. అన్న కొంచెం కెమెరా ఒకటి సరిగ్గా లేదంట అది. అవునా? రైట్, ఓకే. ఇంకెవరు రిక్వెస్ట్ ఇక్కడ? సజీవ సమంత సిస్టర్ గారు రిక్వెస్ట్ ఉందిగా. సత్యబాబు గారు ఎవరు? వీడియోలు ఆన్ చేయాలండి. జూమ్ మీటింగ్ లో వీడియోలు ఆన్ చేయాలి. నా పేరు ఆర్ఆర్కే మూర్తి కాదు. ఓకే సార్, ఓకే సార్, ఓకే ఆన్ చేస్తున్నాను సార్. చేసేయండి. ఓకే. నా పేరు ఆర్ఆర్కే మూర్తి కాదు. మీరు ఓకే రేడియో వర్తమానం వినట్లేదు. రైట్. మధ్యలో వీడియోలు ఆఫ్ చేసినా చెప్పకుండా రిమూవ్ చేసేస్తాను. ముందే చెప్తున్నాను. రైట్. మీకు అందరికి మేలు కలగాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే నిద్రపోతూ వాక్యం వినే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వద్దు. అదే జూమ్ లో. ఇప్పుడు చదివిన వచ్చిన 24:14 లోకాసు వార్త ఏముంది? జరిగిన సంగతులను జరిగిన ఈ సంగతులన్నిటి గురించి ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకుంటుండగా ఏం జరిగిందంటే 15వ వచనంలో యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అందరూ జాగ్రత్తగా వినండి. మనం నిజాలు మాట్లాడుకుంటే మనకు జ్ఞానం కలుగుతుంది. తెలియబడని దేవుడు మనకు తెలియబడతాడు. అర్థమైందా? మనం నిజాలు మాట్లాడుకోవాలి. వాస్తవంగా నిజమేంటి? మనము ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలముగా నీతిమంతులం అవ్వలేదు. మనము కూడా యేసుప్రభుని విశ్వాసం ఉంచే నీతిమంతులమయ్యాం. ఈ విషయాన్ని పౌలు కేఫాతో చెప్తున్నాడు. కానీ కేఫా ఏం చేస్తున్నాడు? అన్యజనంతో మనం కలవకూడదు, అన్యజనంతో కలిసి మనం భోజనం చేయకూడదు అనే ఆ పాత పిండిని తెచ్చి మళ్ళీ కలిపాడు. ఆ పడిపోయిన గోడను మరలా తిరిగి కడుతున్నాడు. ఆలోచన చేయండి. అప్పుడు ముఖాముఖిగా ఎదిరించాడు పౌలు గారు. కేఫాని ముఖాముఖిగా ఎదిరించాడు. మరి చూడండి, ఈ ఉదయం వాక్యం వినేవారు, నువ్వు అబద్ధం ఆడితే నీ ఇష్టం, తర్వాత నీకు బయలుపరచబడాల్సిన సంగతులు మరుగైపోతాయి అనేది సీరియస్ వార్నింగ్ అన్నమాట. ఇక్కడ ఫిలిప్పీ పత్రికలో ఏం చెప్పాడు? 3వ అధ్యాయంలో, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఫిలిప్పీ 3:15. కాబట్టి మనలో సంపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు దేనిని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్నడలా అదియు దేవుడు మీకు బయలుపరచును. రైట్. మీరు ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆడితే ఏం జరిగిద్ది? అదియు దేవుడు మీకు బయలుపరచును అనేది జరగదు. మనకి ఎక్కడ వరకు లభించిందో అక్కడ వరకే మన తాత్పర్యం ఆగిపోద్ది. మన తాత్పర్యము ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకే. అమ్మా, సీలింగ్ దేవతలు, సీలింగ్ దేవుళ్ళు మొఖాలు పెట్టండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమని చేసి చదివారా? ఇప్పటి వరకు మనకు లభించింది దాన్ని బట్టి అన్నాడు. అంటే మనకి ఎంత లభిస్తే అంతే. నీకు ఇంకా చాలా చెప్పాలని ఉంది, కానీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు.
ఒకరితో ఒకరు అబద్ధం ఆడుకుంటే మీకు జ్ఞానం కలగదు, మీకు దేవుడు బయలుపరచబడడు. సో ఆలోచన చేయండి. జ్ఞానం కావాలా, ఇంకా మీకు లభించాలా? అలా కోరుకుంటే మాత్రం మీరు అబద్ధం ఆడద్దు. ఇప్పుడు కేఫాను పౌలు ఎందుకు ఎదిరించుంటాడు? ఖచ్చితంగా కేఫాకు రెవల్యూషన్ ఆగిపోకూడదని పౌలు కోరుకున్నాడు. ఎందుకంటే కేఫా అబద్ధం ఆడితే ఏం జరిగిద్ది? కేఫాకు జ్ఞానం కలగదు. ఇక ఎంతవరకు లభించిందో ఆ తాత్పర్యంతో ఆయన ఉండిపోతాడు కదా. మీరు లాస్ట్ విన్న మెసేజ్ ఏది? నిన్న రాత్రి వర్తమానమా? ఈ వర్తమానానికి ముందు మీరు విన్న లాస్ట్ మెసేజ్ ఏది? నిన్న రాత్రి వర్తమానమా? అప్పుడు మీకు నిన్నటి వరకు కలగాల్సిన తాత్పర్యం కలిగింది. ఒకవేళ మీరు ఒక వారం రోజుల క్రితమే ఆసక్తిగా వాక్యం విన్నారు, ఈ మధ్యలో వస్తున్నారు కానీ వాక్యం మీకు రాట్లా, మీరు వినలేకపోతున్నారు ఆసక్తిగా. అప్పుడు వారం ముందు మీరు విన్న వర్తమానానికి సంబంధించిన తాత్పర్యంతో ఉంటారు. అట్లా ఉంటాం మనకు మేలా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీరు ఒకటి తెలుసుకోండి, ఎప్పుడైతే మనకు రావాల్సిన సంగతులు రావో ఆ తర్వాత మనము ఆఖరిగా విన్న వర్తమానంతో మన తాత్పర్యము ఉండిపోతుంది. ఏదైనా క్రొత్త సంగతి వస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేయలేము, మనం దాన్ని రెవల్యూషన్గా ఎంచాం. దాన్ని మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం హీనపరిచేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రభు చెప్పే సంగతులన్నీ నూతనంగానే ఉంటాయి కాబట్టి మనం అనుకునేటట్టు ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తాం? త్వరపడి దాన్ని అంగీకరించలేం, కానీ దాని ద్వారా వచ్చి మేలు కోల్పోతాం. అందుకనే ఎంతవరకు వర్తమానం వస్తుందో అంతవరకు మనం షేప్ చేంజ్ చేసుకోవాలి, మన మనస్సు మారి నూతనం అవుతూ ఉండాలి. ఎంతవరకు వర్తమానం వచ్చింది మీకు? మీరు విన్న లాస్ట్ మెసేజ్ అది మీకు లభించింది అని అర్థం. కాబట్టి లభించవలసింది చాలా ఉంది, కలగాల్సిన జ్ఞానం చాలా ఉంది, తెలుసుకోవాల్సిన దేవుడు చాలా ఉన్నాడు. మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు దాకా లభించిన దాని విషయంలో అబద్ధం ఆడద్దు. ఇప్పుడు దాకా లభించిన దాని విషయంలో అబద్ధం అంటే ఏంటి? సువార్త సత్యం మీకు ఏదైతే అప్పగించబడిందో దాని విషయంలో మీరు క్రమంగా నడవండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుతున్నట్లుగా, ఈవెన్ మీరు ఎక్కడున్నా అక్కడ మీరు సువార్త సత్యపక్షంగా నిలబడాలి. అంతేగాని అక్కడున్న వాళ్ళని ఇంప్రెస్ చేసే పాటలు పాడకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనతో ఉన్నప్పుడు ఎరిగితనయ్యా అని పాడారు, బయటికి వెళ్ళినప్పుడు ఏం పాడతారు? అందులో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి కలిగించే పదం ఉందా లేదా అని చెక్ చేసుకోకుండా అది పాడేస్తున్నారు. అప్పుడు మీరు అబద్ధం ఆడుతున్నట్టే. అందుకని పాటలో మనం ఏవైనా పాడొచ్చు, కానీ ఖచ్చితంగా అందులో సువార్త సత్యం ఉందా లేదని ఎరిగి పాడాలి. ఇప్పుడు ఏఆర్ స్టీవెన్సన్ గారి దగ్గర నుంచున్నాం, ఆయన రాసిన పాట పాడితే ఆయన ఇంప్రెస్ చేయొచ్చు అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఆయన రాసిన పాటలో కల్మషం దోచే మనస్సాక్షి ఉంటే మీరు పాడితే ఆ పాడిన సహోదరుని పిలిచి మీరు ఏం చేయాలా? అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి. ఏమని చెప్పాలంటే, నీ మాయవేషం చేత బర్నబా కూడా మోసపోయాడని చెప్పాలి. అంతేగా ఉంది ఇక్కడ గలతీ 2:13 ఉంది. కేఫాతో పౌలు చెప్పాడు ఏమనంటే, నీ మాయవేషం బర్నబాను కూడా మోసం చేసింది. మాయవేషం ఏంటి? అన్యజనులు యూదులు రాకముందు ఒకలా ఉన్నాడు, యూదులు వచ్చినాక ఒకలాగా ఉన్నాడు. ఈరోజు కూడా అంతే. మన పాత బ్రదర్స్ సిస్టర్స్ ఉన్న చోట మనం ఉన్నామనుకోండి, అప్పుడు మనం కొన్నిసార్లు పాత పిండి తీసి ప్రవర్తిస్తూ ఉంటాం. అప్పుడు వెంటనే మనకు ఎవరైనా బుద్ధి చెప్పేవాళ్ళు దొరికితే బాగుంటుంది. ఎందుకంటే అలా మనకు బుద్ధి చెప్పకపోతే మనం ఆడిన అబద్ధాన్ని బట్టి వచ్చే నష్టం ఏంటి? ఇక యేసు వారితో కూడా నడిచాడు, జ్ఞానం కలిగింది, సంగతి లభించింది, కొనసాగింపు కలిగింది అనే అనుభవం పోతుంది. ఇక్కడ పౌలు చూడండి, తన కొనసాగింపు తనకి ఎలా కలుగుతుందో క్లియర్గా చెప్పాడు. 15వ వచనం చదవండి, గలతీ పత్రిక 2:15.
15 నుండి 21 వచనాలు చదువుతుంటుండగా మీరు అందరూ కూడా శ్రద్ధగా వాక్యం తెరిచి చూడండి. ఓకే, ఆనంద్ బాబు గారు మీ వీడియో ఆన్ లేదు, తీసేయమంటారు మిమ్మల్ని. ఎరపోతవరం ఆనంద్ బాబు గారు. మనము జన్మము వలన ఒక్క నిమిషం నిజంలో చేరిన నా ఆనంద్ అన్న వినపడుతుందా నా మాట? వీడియో ఆన్ చేసుకుంటావా తీసేయమంటావా? ఒక నిమిషం బ్రదర్. రండి మరి తొందరగా, మీరు లేట్ గా జాయిన్ అయ్యారు ఈరోజు. జాన్ చదువురా, ప్రతిపాటి జాన్ గారు చదువుతారు. గల్తీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15 నుండి 21 వచనాలు చదవండి. మనము జన్మము వలన యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందల విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరయు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా, మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లా అనరాదు. నేను పడగొట్టిన దాన్ని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతేనే. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమని జీవించున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమును క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఈ వచనంలో 19వ వచనం చూడండి. నేనైతే ఒక తీర్మానం చేసుకున్నాను అన్నాడు. దేవుని విషయమై జీవించాలి అంటే నేను ధర్మశాస్త్రం విషయం చచ్చాను అన్నాడు కదా. ఒకవేళ ధర్మశాస్త్రం విషయంలో బ్రతికి ఉన్నాడే అనుకోండి, లేదా బ్రతికి ఉన్నట్లుగా ప్రవర్తించాడు అనుకోండి, ఏం కోల్పోతాడు? ఈ వచనం ప్రకారం 2:19 ప్రకారం ధర్మశాస్త్రం విషయంలో జీవం గలవాడిగా ప్రవర్తిస్తే ఏం కోల్పోతాడు? నీతి కోల్పోతారు. జ్ఞానం కలగదు, జీవం కోల్పోతాడు. ఈ వచనంలో ఉందిగా, నీతిని కోల్పోడుగా, రక్షణ పోదు కదా. గలతీ పత్రిక 2:19లో దేవుని విషయమై జీవం అనేది కోల్పోతాడు. దేవుని విషయమే జీవమే జ్ఞానం కదా. మనకు లభించవలసిన సంగతులు, మనకు కలగవలసిన తాత్పర్యం, ఇది కోల్పోతాడు. అందుకనే ఏమనుకున్నాడంటే దేవుని విషయమై జీవించాలి అనే తీర్మానాన్ని బట్టి నేను దాని విషయంలో చచ్చిపోయాను అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని ఇంకో మాట చెప్తాను. వినండి జాగ్రత్తగా. దేవుడికి అక్రమంగా నడుచుకునేటప్పుడు కనపడుతుందా? ఇప్పుడంటే పౌలు ఉన్నాడు ఎదురుగుండా, కేఫాను ఎదిరించాడు, అందరి ఎదుట బుద్ధి చెప్పాడు. మరి దేవుడికి అలాగ అస్తమాటు కనపడతాం మనం. సాయంత్రం 6 అయితే దేవుడికి కళ్ళు కనపడవంట. సాయంత్రం 6 గంటలైతే మన దేవునికి కళ్ళు కనపడవంట సరిగ్గా. మళ్ళీ తెల్లవారుజామే కనపడతాయంట. మళ్ళీ మధ్యాహ్నం వచ్చినప్పటికి ఆయన నిద్ర వచ్చేసిద్దంట, పడుకుంటా ఉంటాడు అంట ఆయన. ఏమండి? మరి ఇప్పుడు మీరు ఆలోచించండి, మీరు ఎక్కడ అక్రమంగా నడుచుకున్నా అక్కడ మీరు ఏం కోల్పోతారు? చెప్పండి. మీరు ఎక్కడ అక్రమంగా నడుచుకున్నా అక్కడ జయం కోల్పోతారు, కొనసాగింపు కోల్పోతారు. లభించవలసినవి పోతాయి, కలిగి ఉండాల్సిన తాత్పర్యం పోతుంది. ఎందుకంటే ఒకవేళ మీరు ధర్మశాస్త్రాన్ని బట్టి కొనసాగుతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
మనం అందరం కలిసి కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు బాగానే ఉంటాం. మీరేంటి మేమేంటి అనే గోడలు ఎవరు కట్టరు. కానీ ఇదే అన్ని చోట్ల ఉంటుందా? ఎక్కడైనా మీరు అలాగే ఉంటున్నారా లేదా అని దేవుడు చెక్ చేయడా? చెక్ చేస్తాడు కదా. చెక్ చేసి దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ గోడ కట్టారనుకోండి, మీరు ఏం చెప్తున్నట్టు? ధర్మశాస్త్రం వల్ల కొనసాగుతున్నారు అని మీరు కానీ చెప్పారంటే మీరు ఏం చెప్తున్నట్టు? మేము ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులమయ్యామని చెప్తున్నట్టు. అక్కడ అది అబద్ధం కదా. ఆ పక్షమందు క్రీస్తు చనిపోయాడన్న సంగతిని మీరు ఏమని చెప్తున్నారు? క్రీస్తు చనిపోయింది వ్యర్థమే అని చెప్తున్నారు. ఆయన చనిపోవడం వల్ల నేను నీతిమంతుని కాదు, నేను ధర్మశాస్త్రాన్ని బట్టి నీతిమంతుని. అసలు యేసు క్రీస్తుని అందరి విశ్వాసం వల్ల నీతి అనే దాన్ని కానీ ఎవరైనా ఫాలో అయితే ఏ భేదాలు ఉండవండి. ఉంటాయా? అసలు యూదుడు గ్రీసు దేశస్థుడు అనే భేదం దేన్ని బట్టి వచ్చింది? ఎందుకంటే యూదులు తాము జన్మం వల్ల నీతిమంతులు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం గలవారు కనుక. అన్ని జనులకు ధర్మశాస్త్రం లేదు కనుక వాళ్ళు జన్మం వల్ల పాపులు అనుకుంటున్నారు. మేము జన్మం వల్ల దీవెన పొందిన వారు శాపగ్రస్తులు అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి రియాలిటీలోకి వెళ్తే ఎవ్వరు కూడా, ఏ శరీరం కూడా ధర్మశాస్త్ర సంబంధ క్రియల వల్ల నీతిమంతుడు అవడం. శంకరావు, నువ్వు వాక్యం అంటున్నావరా? నువ్వు నాకు ఎదురుకుండా ఉన్నావు, అది నీకు తెలీదు. పలుమార్లు ఆవలించావు, పలుమార్లు నువ్వు తల చూసుకుంటున్నావు ఆ కెమెరాలో ఎలా ఉన్నాను ఏంటి అని. ఈ మధ్యలో ఒక నిమిషం అలా పక్కెళ్ళి మళ్ళీ వచ్చావు. ఇప్పుడు ఫోన్ అటు ఇటు తిప్పుతున్నావు. నా చేతిలో 5 రాళ్ళు ఒక రాయి నీ మీదకి ఇసిరాడంటే వెనక్కడిపోతావు. వాక్యం లాస్ట్ లో రివ్యూ నువ్వు చెప్పి రోజు ప్రశాంతానికి బదులు. బైబిల్ ఏది నీది? ఎత్తి చూపించి నీ బైబిల్ ఏ వచనం ఉందో నీ దానిలో. ఇప్పుడు లాస్ట్ నువ్వు తెరిచిన దానిలో ఏముంది? ఒరే, మైక్ అనే ఆప్షన్ ఉందా నీకు? లేదా ముందు? ఎంత టైం వేస్ట్ చేస్తున్నారా నువ్వు? మైక్ ఆన్ చేసుకొని ఏం తీసావు చెప్పు. గలతీలు రాసిన పత్రిక 2:15-20. ఎవరు చదివారు ఇంతకు ముందు అది? అవన్నీ చదివాడు. అయ్యాన్య తబలా కొడతాడా అనియనే? అందరి పేర్లు చెప్పాలిరా జూమ్ లో. ఇవన్నీ అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవరా? ప్రార్థన ఎవరు చేశారు ఈరోజు జూమ్ లో? కరీంనగర్ అయిన భువనేశ్వర్ గారు కాదు, భువనేశ్వరి గారు. రే, నువ్వు వాకింగ్ సరిగ్గాను దెబ్బలు తినేస్తా తర్వాత నేను వచ్చానంటే. మైక్ ఆఫ్ చేయి. గలతీలకు రాసిన పత్రికలో నుంచి మనం చదువుకున్నాం కదా, జాగ్రత్తగానండి అందరూ. అన్ని చోట్ల దేవుడు ఉన్నాడు, దేవుడు అన్ని గమనిస్తున్నాడు. మనం ఎక్కడైనా గోడ కట్టామనుకోండి, ప్రభు ఏం చేస్తాడంటే అక్కడ కొనసాగింపు ఆపేస్తాడు. అప్పుడు ఎంత లభిస్తే అంతే. మన తాత్పర్యం ఎక్కడికుంటది? ఎక్కడి దాకా విన్నతే అక్కడి వరకే ఉంటుంది తాత్పర్యం. అప్పుడు క్రొత్తవి ఏమైనా వినపడితే మనం ఏమనుకుంటామంటే అవన్నీ మన శత్రువులు అనుకుంటాం. కొత్త తలంపులు మనకు శత్రువులు అయిపోతాయి కదా. ఏ నూతనమైన తలంపు వస్తున్నా దాన్ని మనం ఇన్వైట్ చేయాలంటే, దాన్ని మనం ఘనపరచాలంటే, దాన్ని బట్టి సెలబ్రేట్ చేయాలంటే, మీరు ఎంతవరకు సంగతులు వస్తున్నాయో అంతవరకు మీకు అవి లభించాలి. అంతవరకు మీ తాత్పర్యం అంటే మీ మనసు అక్కడి వరకు మారి నూతనం అవ్వాలి. రోమా 12:2. అప్పుడు క్రొత్తది వస్తున్నప్పుడు దాన్ని మీరు గ్రాండ్ వెల్కమ్ చెప్పగలుగుతారు. ఈ జాగ్రత్త కలిగిన వాడు అపోస్తుడైన పౌలు. అందుకని ఆయన ఏమన్నాడు? ఆయన తీర్మానం ఏంటంటే గలతీ 2:19లో, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతేనే అన్నాడు. మిమ్మల్ని ప్రశ్న అడిగానండి. ఆయన విశ్వాసాన్ని బట్టి నీతి అనే దానిలో భేదాలు ఉంటాయా? అసలు పురుషుడు స్త్రీ అనే భేదం ఉండదు. యూదుడు గ్రీస్ దేశస్థుడు అనే భేదం ఉండదు.
పరదేశి అని సిథియనుడు అనే భేదం ఉండదు. ఎందుకంటే అందరూ క్రీస్తునందు ఏకంగా నీతిమంతులుగా ఉన్నారు. గలతీయులకు రాసిన పత్రికలో అందుకనే 3వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వచ్చిన 28లో పురుషుడు అని స్త్రీ అని లేదు కదా. నేను మాట మిమ్మల్ని అడుగుతాను, ఒక చోటుకి వెళ్ళారు, మీరు వాక్యం చెప్తున్నారు, అనుకోకుండా ఒక సిస్టర్ గారు వాక్యం చదువుతున్నారు, అది బ్రదర్ అండ్ అసెంబ్లీ అనుకోండి, మిమ్మల్ని వాళ్ళు వాక్యాన్ని పిలిచారు. ఓ సిస్టర్ వాక్యం చదువుతున్నారు. ఎవరా సిస్టరు? మీకు తెలిసిన సిస్టరే, మనతో వచ్చిన సిస్టరే. అప్పుడు అందరూ కలిసి ఆమె మీద అరిచేసారా అనుకోండి, అప్పుడు మీరు కూడా కలిసి అరిచేస్తారా ఆమెను? అప్పుడు మీరు అబద్ధం ఆడినట్టే. మీకు జ్ఞానం ఇంక కలగదు, మీకు సంగతులకు లభించవు. సో ఏ ఎండకు ఆ గొడుగు పట్టొద్దు, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చిన వేషాలు వేయొద్దు. ఎందుకంటే మీ వేషాలకు బర్నబాస్ కూడా మోసపోతున్నాడని ఇక్కడ రాశాడు గలతీయులకు రాసిన పత్రిక 2:13లో. కాబట్టి మనం ఎంత చక్కగా మాయ వేషం వేసి మనం ఎవరికి తెలియదు అనుకుంటాం, కానీ కొనసాగింపు ఇచ్చేది ఎవరు? పౌలు కాదు, దేవుడే. కాబట్టి పౌలు ఎదురుగుండా ఆ రోజు కేఫా ఉన్నాడు కాబట్టి బుద్ధి చెప్పాడు. కానీ మనం ఎల్లప్పుడు ఎవరి ఎదుట ఉన్నామని విన్నాం. నంద్యాల వర్తమానం ఏంటి? మనం దేవుని ఎదుట కూర్చున్నాం, దేవుని ఎదుట బోధిస్తున్నాం, మనం ఎల్లప్పుడు దేవుని ఎదుటే ఉన్నాం. సో మనం అబద్ధం ఆడుతున్నామా లేదని దేవుడు చూస్తున్నాడు. అబద్ధం ఆడితే జ్ఞానం కలగదు, కొనసాగింపు కలగదు, లభించవలసిన సంగతులు లభించవు, కలగవలసిన తాత్పర్యం మనకు కలగదు. అప్పుడు మనం ఏమవుతామంటే వెనకబడిపోతాం. కొందరు క్రొత్త సంగతులతో ముందుకెళ్ళిపోతున్నారు, కొందరు కొత్త వాటితో ప్రభువుని నైవేద్యం చేస్తున్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు. మనం ఇంకా గ్రహించలేకపోతున్నాం, వాటిని మనము అంగీకరించలేకపోతున్నాం, వాటితో మనం ప్రభువుని ఆరాధించలేకపోతున్నాం. అలా మీరు ఎవరు ఉండకూడదని మీ కొరకు నేను ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ఒకటే నిర్ణయం చేసుకోండి, అబద్ధం ఆడకూడదు. ఎంత పెద్ద వ్యక్తి ఉన్నా ఆ వ్యక్తిని మెప్పించవలసిన అవసరం లేదు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు ఏమన్నారంటే, మతాన్ని స్థాపించాలనుకునేవారు వారు ఎన్నికైన వారైనా, ఆ మాట పౌలు చెప్పాడు, వారు ఎన్నికైన వారైనా 2వ అధ్యాయం 6వ వచనం, నాకు లక్ష్యం లేదన్నాడు. పెద్దవారు అంటే సువార్త సత్యాన్ని స్థాపించే వాళ్ళు అయితేనే పెద్దవారు. మతాన్ని స్థాపించే వాళ్ళు పెద్దోళ్ళు అయినా నాకు లక్ష్యం లేదన్నాడు. అది గర్వమా? ఎస్పీ గారు చెప్పండి, మీరు శామ్యుయల్ పీటర్ గారు, అది గర్వం కాదు కదా. ఖచ్చితంగా అది గర్వం కాదు. అనుకుంటారు మళ్ళీ గర్వం అని. మతాన్ని స్థాపించే వారు పెద్దవారైనా కూడా మనం ఏం చేయాలంటే వారిని మనం లక్ష్య పెట్టకూడదు. ఒకసారి నేను రీసెంట్గానే మన సహోదరులు ఒకళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళు ఈ శంకుస్థాపన జరిగించుకుంటున్నారు అనమాట, లేదా మూలరాయి వేస్తున్నారు, ప్రార్థన చేయమన్నారు. నేను మేస్త్రిని అడుగుతున్నాను, ఇటుకి ఎక్కడ పెట్టాలి ఇదే అని అడుగుతున్నాను. పక్కనే ఇంకో పాస్టర్ ఉండి అంటాడు, సూర్యుడి వైపు తిరిగి ఇటు దిగి పెట్టమన్నాడు. సేవకుడే చెప్పాడు, కావాలని నేను అటు తిరిగి దిగేసి పెట్టేశాను ఇటు. నన్ను పైనుండి కిందకు చూస్తున్నాడు అనమాట. నువ్వు ఎలా చూసినా నాకు లెక్కలేదన్నాను. గర్వం అనుకుంటాడు, గర్వం అనుకోనేయండి. వాక్యం ఏముందంటే, ఎన్నికైన వారు వాళ్ళు మతాన్ని స్థాపించే వాళ్ళైతే వాళ్ళు ఎంతటి వారైనా నాకు లక్ష్యము లేదన్నాడు. ఎందుకన్నాడు? దేవుడు నరుని ముఖము అంగీకరించడం, లేదా దేవుడు నరుని వేషము చూడడం. కొంతమంది ఇది మేకప్కు వాడుతున్నారు, కానీ ఇది మేకప్ రిఫరెన్స్ కాదు. ఇది నరుని వేషం చూడడం అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అని చూడడం ప్రభు. మతాన్ని స్థాపించే వాళ్ళు పెద్దోళ్ళు అయినా వాళ్ళని పట్టించుకోవద్దు అన్నాడు. పాత పిండిని తెచ్చి మళ్ళీ పెట్టేవాళ్ళు పెద్దోడు. ఇప్పుడు వాస్తవం పౌలు పెద్దోడా, కేఫా పెద్దోడా? సీనియర్ ఎవరు చెప్పండి వీళ్ళిద్దరిలో? ఖచ్చితంగా కేఫానే. ఎందుకంటే మీరు 1వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే 18లో, నేను కేఫాను పరిచయం చేసుకోవాలనుకొని యెరూషలేంకి వెళ్ళాడు పౌలు.
అంటే పౌలు దృష్టిలో కేఫా పెద్దవాడు. మరి అలాంటి కేఫా కూడా సువార్త సత్యం చొప్పున లేదు, అబద్ధం ఆడాడు. అన్యజనులు యూదులు ఒకటే కాదు అని అబద్ధం ఆడాడు. అన్యజనులు యూదులతో పాటు సమాన వారసులు అనే విషయంలో అబద్ధం ఆడాడు. మన యేసు ప్రభు నమ్మటం వల్ల నీతిమంతులం, ధర్మశాస్త్రం వల్ల కాదు అనే సత్యం విషయంలో అబద్ధం ఆడాడు. అప్పుడు కేఫాతో పౌలు ఏం చెప్పాడంటే నేనైతే అన్నాడు. నేనైతే ఇలా చేయను. ఎందుకు చేయనంటే ఒకవేళ నేను ధర్మశాస్త్రం వల్ల నీతిమంతుడిని అని చెప్తే నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుంటున్నాను. ఎప్పుడు అపరాధి? ప్రభువుని నమ్మక ముందు అపరాధిగా కనపరుచుకున్నట్ట, నమ్మిన తర్వాత అపరాధిగా కనపరుచుకున్నట్ట? నమ్మిన తర్వాత. రైట్ ఆన్సర్. అంటే పౌలు గారు మనం చెప్పే వాక్యమే చెప్పాడు. ప్రభువుని నమ్మిన తర్వాత మనల్ని మనం అపరాధులు మనం ఎక్కడ చెప్పకూడదు. రాత్రి కూడా నేను సంగారెడ్డిలో చెప్పాను, పాపుల్లో నేను ప్రధానుడిని అని ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడు దానికి పూర్తి వివరణ చెప్పాను. ఇక్కడ కూడా పౌలు ఏమంటున్నాడంటే యేసు ప్రభు నమ్మిన తర్వాత కూడా మన అపరాధులుగా కనబడితేనే కదా మళ్ళీ ధర్మశాస్త్రం వల్ల నీతిని వెతకాలి. మరి మనము ఈ భేదాలు పెట్టామనుకోండి, మేము ఫలానా, మేము యూదులం, మీరు ఫలానా, మేము పురుషులం, మీరు స్త్రీలు అనే గోడ కడితే యేసుప్రభుని నమ్మిన తర్వాత పాపులమని చెప్తున్నట్ట, నీతిమంతులమని చెప్తున్నట్ట. రైట్. ఇక్కడ ఇలా ఆగి ఒక్క మాట చెప్తా మీకు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత నీతిమంతులమే, ఇక పాపులం కాదు అని గట్టిగా నమ్మినోళ్ళు ఈ భేదాలన్నిట్లో ఉండరు. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని ఎవరైనా సంఘంలో స్త్రీలు మాట్లాడవచ్చా లేదా సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలి అని అన్నప్పుడు ఫస్ట్ మీరు వెంటనే దానికి ఆన్సర్ చెప్పడానికి పూనుకోకండి దయచేసి. స్త్రీ పురుషుడితో సమానం కాదు కదా అని ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు త్వరపడి ఎందుకు కాదండి, మా అయ్యగారికి అంత ఎక్కువ వాక్యం తెలుసా, మా పాస్టర్ గారు వాక్యం చూడకుండా చెప్పేస్తాడు, పూటగా చెప్పేస్తాడు, పొద్దురు చెప్పేస్తాడు, రాత్రి చెప్పేస్తాడు, ఇది మానేసి మీరు చెప్పాల్సిన ఫస్ట్ ఆన్సర్ ఏంటి తెలుసా? యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి ఎన్నటికీ పాపులు కాదని మీరు నమ్ముతారా అని అడగాలి ఫస్ట్. అది నమ్మకపోతే ఈ ఆన్సర్ చెప్పలేము. ఎందుకంటే యేసు ప్రభువుని నమ్మగానే పరిశుద్ధులం కాకపోతే, నీతిమంతులం కాకపోతే మళ్ళీ ఏమొస్తుంది? రైట్. పాపజ్ఞప్తి గల మనస్సాక్షి వస్తే ఏమొస్తుంది? మధ్యగోడ. రైట్ ఆన్సర్. ధర్మశాస్త్రం వస్తుంది. ధర్మశాస్త్రం వచ్చిందంటే భేదాలు వస్తాయి. మీరు గల్తీ పత్రిక 6 అధ్యాయాలు చదవండి. భేదములు మళ్ళీ రావటానికి కారణం ఈ ధర్మశాస్త్రం వచ్చింది. అది రావటానికి కారణం విశ్వాసాన్ని పాపినని అనుకోవటం. కాబట్టి ఫస్ట్ ఏ డినామినేషన్ చెందినవైనా కూడా వాళ్ళందరూ కూడా పాప జ్ఞప్తి లేని మనస్సాక్షిని పొందేటట్టు కడగబడుదురుగాక. ఆ ప్రక్షాళన జరిగిన తరువాత మాత్రమే భేదాల గురించిన డిస్కషన్ పెట్టండి. అప్పుడు దాకా మీరు ఎవరు కూర్చోవద్దు, మాట్లాడద్దు. నన్ను పిలిచి నేను ఇదే చెప్తాను, ఫస్ట్ విశ్వాసి నీతిమంతుడు అని చెప్పే ప్రసంగాలు లేవాలి సంఘాల్లో. అప్పుడు ఇదేదో అర్థమవుతుంది. నువ్వు గోడకు అవతలుండి అవతల రాజకీయం చేయొద్దు, ముందు గోడ పడగొట్టు, సత్యం అర్థమైపోయింది. మీకు మళ్ళీ చెప్తున్నాను, హెబ్రీ పత్రికలో దిద్దుబాటు అని దేనికి చెప్పాడు? పదం బాగుందని చాలా మంది దిద్దుబాటు సభలని పెట్టేస్తున్నారు. పదాలు ఏరుకొని సభలు పెట్టేవాళ్ళు సభాష్ అనిపించుకుంటున్నారు. దిద్దుబాటు అంటే ఏంటి చెప్పండి? హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయంలో 10వ వచనం చదవండి ఒకసారి. ఇవి దిద్దుబాటు జరుగు కాలం వరకు వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనలతోనూ సంబంధించిన శరీర ఆచారములు మాత్రమే ఉన్నవి. ఈ వచనంలో దిద్దుబాటు ఏంటి మీకు చెప్తేనండి. పాత నిబంధనలో పాపజ్ఞప్తి గల మనస్సాక్షి ఉంది. ఆ మనస్సాక్షి ఉన్నంత వరకు దిద్దుబాటు జరగలేదు అన్నాడు. అంటే ఇప్పుడు దిద్దుబాటు అంటే ఏంటి? కల్మషము తోచని మనస్సాక్షిని కడగటం దిద్దుబాటు. దిద్దుబాటు జరిగిందా ఇప్పుడు అన్ని సంఘాల్లో? పాపజ్ఞప్తి లేని మనస్సాక్షి పోతే దిద్దుబాటు జరిగినట్టే. ఆ దిద్దుబాటు జరగాల.
ఆ దిద్దుబాటు జరగని వాళ్ళు అందరికీ మేము దిద్దేస్తున్నాం అనే భ్రమలో ఉంటే మాత్రం కష్టమే. క్రీస్తు న్యాయపీఠం దగ్గర మేమందరికి ఒక ఆయన చాలా గర్వంగా ఇలా మాట్లాడాడు. ఏమనంటే, మన డినామినేషన్ లో లాస్ట్ రోలో కూర్చున్న వాళ్ళు కూడా ప్రసంగికులే అన్నాడు. ఈ గర్వం బాగా నెత్తికెక్కేసింది కొంతమందికి. మన డినామినేషన్ లో అయితే లాస్ట్ లో కూర్చున్న వాళ్ళు కూడా బోధకులే అన్నాడు. అట్లా అనుకోవద్దు. ఎందుకంటే అసలు ఇప్పుడు దాకా దిద్దుబాటు జరగలేదు అక్కడ. ఎక్కడ ప్రభువుని నమ్మిన తర్వాత మనం నీతిమంతులము అనే సారం ఎక్కడైతే రావట్లేదో, తిమోతి 1:5లో ఆ మంచి మనస్సాక్షి కలిగించే ఉపదేశం ఏదైతే లేదో అక్కడ దిద్దుబాటు జరగలేదు. రీసెంట్గా ఒక ఆయన సత్యం కాపాడండి అని చెప్పి 3 రోజుల క్రితం అరుస్తున్నాడు అనమాట మైక్లో. సత్యం కాపాడండి, సత్యం కాపాడండి, అబద్ధ బోధలు వచ్చేస్తున్నాయి, సత్యం కాపాడండి అని అరుస్తున్నాడు. సత్యం అనగా ఏమి ఇలా చెప్పాడు, వినండి. భానుశ్రీ వాళ్ళ ఫ్రెండే ఏం చెప్పాడు చెప్తానండి. నువ్వు సత్యాన్ని గాని అనుసరిస్తే నీకు పరిశుద్ధ హృదయం కలిగిద్ది అన్నాడు. పరిశుద్ధ హృదయం ఎప్పుడు కలిగిద్ది బెదరం? సత్యాన్ని అనుసరిస్తే కలిగిద్దా, రక్షించబడినప్పుడు కలిగిద్దా? వీళ్ళకి ఒక క్లారిటీ లేదు. వీళ్ళందరిని దిద్దుతున్నారు కదా. లోపముగా ఉన్న వాటిని దిద్ది అని ఎక్కడ చెప్పాడు చెప్పండి బైబిల్లో? అనుకుంటా అంటే ఎలాగన్నయ్య? తీతు పత్రిక 1:5 చదవండి. తీతు పత్రిక 1:5. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపంగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణంలోను పెద్దలను నియమించు. చాలు. ఇప్పుడు ఈ వచనం ప్రకారం లోపముగా ఉన్న వాటిని దిద్దాలి అంటే ముందు ఆ సంఘానికి ఏం జరిగి ఉండాలా? ఆ దిద్దే వాళ్ళకి ఏం జరిగి ఉండాలి? వాళ్ళకి ముందు దిద్దుబాటు జరిగి ఉండాలి. దిద్దుబాటు నమ్మని వాళ్ళు దిద్దటానికి బయలుదేరారు. దిద్దుబాటు జరగని వారు దిద్దటానికి బయలుదేరారు. నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను, అందరూ జాగ్రత్తగానండి. ఒక చోట క్రొత్త నిబంధన పరిచర్య ఉందంటే మళ్ళీ ఆ ఊర్లోనికి మనకు ప్రవేశం కలిగిద్దా? మనకి క్రొత్త నిబంధన పరిచర్య ఉందనుకోండి, అక్కడికి మళ్ళీ మనకు అవకాశం దొరికిద్దా? లేదండి. ఏం చెప్పాడు హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో? మొదటి నిబంధన లోపము లేనిది అయితే రెండవ దానికి అవకాశం ఉండదు. అదేగా మనం పట్టుకున్న పాయింట్ హెబ్రీ పత్రిక 8లో. ఇప్పుడు తీతుతో పౌలు ఏమంటున్నాడు? నువ్వు లోపాన్ని దిద్దాలి అంటున్నాడు. మీరు చెప్పండి, ప్రభు ఇప్పుడు మనల్ని ఎక్కడెక్కడ తీసుకెళ్తాడు? ఎక్కడెక్కడ దిద్దుబాటు జరగలేదు అక్కడికల్లా మనకు ప్రవేశాలు దొరుకుతాయి. ఏంటి, సంగారెడ్డిలో పెద్ద బాస్ ఉన్నాడని తెలిసే లేదు, ఈ ఊర్లో తిరుగుతున్నావు ఏంటి అని అంటే కుదరదు. ఆదిలాబాద్లో నేనున్నాను, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావంటే కుదరదు. నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు ఎలా వస్తావు, నువ్వు నాకు చెప్పకుండా అంటే కుదరదు. మీకు ప్రభు ప్రతి పట్టణంలో అవకాశం ఇస్తాడు. దిద్దుబాటు ఎక్కడ లేదో అక్కడికి మీకు అవకాశాలు దొరుకుతాయి. ఎందుకంటే మరి దిద్దుబాటు జరగని వాళ్ళు లోపం కలిగిన వాళ్ళు. అర్థమైంది? అర్థం కాలేదు? కాలేబన్న, నర్సరావుపేట కాలేబన్న, నేను చెప్పింది క్లారిటీగా ఉందా? ఏదైనా కన్ఫ్యూజన్ ఉందా? క్లారిటీగా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు చెప్పండి, ఇప్పుడు దిద్దుబాటు అంటే ఏంటి? దిద్దుబాటు సిద్ధపాటు అని అన్నది గుడివాడు వాళ్ళు. గుడివాడలో కింగ్ ఉన్నాడు అనమాట, దిద్దుబాటు సిద్ధపాటు అంటాడు. దిద్దుబాటు సిద్ధపాటు అనే పదాలు వాడుతున్నారు కానీ అసలు దిద్దుబాటు అంటే ఏంటి చెప్పరే? దిద్దుబాటు అంటే అర్థం ఏంటంటే పాత నిబంధన కాలంలో ఉన్న మనస్సాక్షిని తొలగించడం దిద్దుబాటు. మీ ఎంతమందికి దిద్దుబాటు కలిగిందో చేయెత్తి చూపించండి, వీడియోలు ఆన్ చేసుకున్న వారి వరకు. శ్రీనన్న వైఫ్కి ఇంకా దిద్దుబాటు జరగలేదు, చేయెత్తలేదు. ఇంకెవరికి కలిగిందో వాళ్ళు మాత్రం ఎత్తండి. ఆనంద్ బాబు గారు కలగలేదు దిద్దుబాటు. అదేందండి ఇప్పుడు చేతితావు? అది రైట్. దేవునికి స్తోత్రం. మీ అందరికి దిద్దుబాటు జరిగినందుకు మీరు ధన్యులు. ఇప్పుడు మీరు లోపంగా ఉన్న వాటిని దిద్దమని ప్రభు మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు లోపంగా ఉన్న వాటిని దిద్దాలి. లోపం ఏంటి?
హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 7వ వచనం. లోపం ఏంటి? మొదటి నిబంధనే లోపం. దిద్దుబాటు జరిగిన వాళ్ళు ప్రతి పట్టణంలోకి వెళ్ళి ప్రభు మీకు ఇచ్చిన అవకాశం ఏంటంటే అక్కడున్న లోపాన్ని మీరు దిద్దాలి. నేను మాట చెప్తాను, మీరు దిద్దుతారా? ప్రాక్టికల్గా నేటి సంఘాలలో పరిశుద్ధులు కరువయ్యారు. ఈ స్టేట్మెంట్లో దిద్దుబాటు చేయండి. లోపంగా ఉన్న దాన్ని దిద్దండి. నా ఫ్లో ఎలా ఉందంటే మైక్ దగ్గర నేటి సంఘాలలో పరిశుద్ధులు కరువయ్యారు అని అన్నాను. మీరు చెప్పండి, దిద్దుబాటు జరిగిన వాళ్ళు అందరూ దిద్దండి లోపాన్ని. ఎవరో ఒకరు దిద్దుతారని మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో ఉండిపోతారు ఎలాగండి? దిద్దండి. నేటి సంఘంలో ఉన్న సంఘాల్లో వాళ్ళందరూ చెప్పు రాజా, పంతులు. నేటి సంఘాల్లో పరిశుద్ధత ఫలించేవారు తక్కువ చెప్పొచ్చు, కానీ పరిశుద్ధులు అంటే తప్పు కదండి. ఓకే, లోపాన్ని దిద్దాలి. అలాగా లోపాన్ని దిద్దకుండా అక్కడ కూడా మీరు మార్కులు వేసారనుకోండి. అన్న మీరు చెప్తుంటుంటే మీ వాయిస్ అద్భుతం అన్న అన్నారనుకోండి, నీకు తర్వాత వచ్చింది కొనసాగింపు ఆగిపోయిందని నోటీస్ వచ్చింది. కాబట్టి దిద్దుబాటు జరగాల్సిన దగ్గర దిద్దేయండి. ప్రభు మిమ్మల్ని అలా వాడుకోను కాక. ప్రభువే మిమ్మల్ని అక్కడ పెట్టాడు. ఎందుకు? ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16లో చెప్పినట్టు, ఈ స్థలానికి నువ్వు ఎందుకు వచ్చావు, ఈ సమయానికి నువ్వు ఎందుకు వచ్చావు, ఈ పట్టణంలో నువ్వు ఎందుకున్నావు, లేదా ఇక్కడ నువ్వు ఎందుకున్నావు? ఎందుకంటే నువ్వు దిద్దుబాటు జరిగిన వాడవు గనుక దిద్దటానికి ప్రభు నిన్ను అక్కడ ఉంచాడు. కాబట్టి లోపముగా ఉన్నదాన్ని దిద్దండి. ఎందుకంటే అలా మీరు కానీ కొందరి జీవితాల్లో దిద్దినట్టయితే వారికి కొనసాగింపు కలుగుతుంది, లభించవలసినవి లభిస్తాయి, వారికి కలగవలసిన తాత్పర్యం వారికి కలిగిద్ది. వాళ్ళు మీకు ఎప్పుడు కృతజ్ఞులుగానే ఉంటారు. నేను అంటాను, లోపముగా ఉన్నదాన్ని దిద్దినందుకు పేతురు పౌలు గారిని టార్గెట్ చేశాడా? ఒక రిఫరెన్స్ అని ఉంది బైబిల్లో. అందరి ఎదుట అంటారు ఏంటండి, మా లోపాలు ఉంటే సీక్రెట్ గా చెప్పాలి అని అంటారు కదా. తర్వాత ఏమంటారు, మీరే కదా మాకు పైన ఉన్నవారు వాక్యం చెప్పేవాళ్ళు అంటారు. మరి పైన ఉన్నవాడు వాక్యం చెప్పేటట్టయితే పైన ఉన్నవాడు దిద్దడా? దిద్దినప్పుడు ఏం చేయాలా? కృతజ్ఞులం అయిపోవాలా. కృతజ్ఞులం అయిపోవటానికి బదులుగా నాకెప్పుడు దొరుకుతాడు, నేను దిద్దేద్దామని ఎదురు చూస్తా ఉంటే దాన్ని ఏమంటారు? కానీ పేతురు చూడండి, పౌలు గురించి ఏం రాశాడు తన 2వ పత్రికలో 3:16లో. అపోస్తుడైన పౌలు తన పత్రికలన్నిటిలో వీటిని గూర్చి రాస్తున్నాడు. ఆయన అంటాడు 15 అతడు మన సహోదరుడు, మన ప్రియుడు, అతని జ్ఞానము చాలా గొప్పది అంటాడు. పేతురు పౌలుని ఏమన్నాడు? అతని జ్ఞానం అందరూ గ్రహించలేరు అన్నాడు. అంటే మెచ్చుకున్నాడా, టార్గెట్ చేశాడా? అంతమందిలో నన్ను అన్నాడని పౌలుని టార్గెట్ చేయలేదు. పౌలుని ఏం చేశాడంటే అతని జ్ఞానము ఎంత గొప్పదో చెప్పాడు. కాబట్టి ఉదయకాలం ఈ వర్తమానం వింటున్న మనం అందరం ప్రభుని స్తుతించాల్సింది ఏంటంటే, కరెక్షన్ జరిగినప్పుడు కృతజ్ఞులు కండి. ఎందుకంటే కరెక్షన్ అనేది చేయటానికి దిద్దుబాటు జరిగిన వాళ్ళు మన మధ్యకి వస్తున్నారు. ప్రభుకి స్తోత్రం. అందుచేత అబద్ధం ఆడొద్దు దయచేసి. అబద్ధం ఆడితే ఏం జరిగిద్ది అంటే నీ కొనసాగింపు నువ్వు కోల్పోతావు, జ్ఞానం నీకు కలగదు, లభించవలసిన లభించవు, జరగవలసిన తాత్పర్యం నీలో జరగదు. గల్తీలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్పిన మాట చదివి మనం ఆగిపోదాం. పౌలు ఏం చెప్పారంటే 20వ వచనంలో, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం అన్నాడు. ఎప్పటి నుంచి అయితే మనకు కొనసాగింపు ఆగిద్దో మన శరీరానికి కూడా మనం లోకం అయిపోతాం. ఎందుకంటే ఇప్పుడు జీవితం ఎక్కడ జీవిస్తున్నాం? శరీరం అందు కదా, అవునా కదా? ఇప్పుడు దేవుడు మనకు కలగలేదు, జ్ఞానం మనకు కలగలేదు, కొనసాగింపు మనకు కలగలేదు, లభించవలసినవి మనకు లభించలేదు. అప్పుడు ఈ శరీరం విషయంలో మనం ఓడిపోతాం. శరీరం సిట్ అంటే సిట్,
ఎక్కడికి వెళ్ళమంటే అడిగి వెళ్ళాలి. అది మనల్ని ఎంత గౌరవంగా తీసుకెళ్తుందండి? చక్కగా జీప్ వేసుకొని వస్తుందా శరీరం ఎక్కించుకొని తీసుకెళ్తాకి? యాకోబు పత్రికలో ఏముంది? ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది అన్నాడు. ఏమన్నా మీ శరీరాలు ఎలా ఉన్నాయి, నా శరీరం ఒకటి ఎలా ఉందా? మన పెద్దలు చెప్పాలా. ఎవరు? పేతురన్న. పేతురన్న నువ్వు చెప్పు, సత్యం చెప్పు. యాకోబు పత్రికలో ఏమంటాడంటే 14లో శరీరం అంటే ఈడ్చుకుంటూ వెళ్తుంది అంటే, నా శరీరం ఈడ్చుకొని వెళ్తుందా, నీది కూడా ఈడ్చుకొని వెళ్తుందా అని అడుగు డౌట్ వచ్చింది. నాది కూడా అంటానికి కుడి చేతిపోని మైక్ దొరకపోయింది. నాది కూడా అంటున్నాడులేండి ఆయన. మిమ్మల్ని అడుగుతున్నాను మళ్ళీ, నల్లోళ్ళ శరీరం ఈడ్చుకుంటూ వెళ్తుందా, తెల్లోళ్ళ శరీరం ఈడ్చుకుంటూ వెళ్తుందా? చెప్పండి. లాజరస్ అన్న, అందరి నువ్వు తెల్లగున్నా నల్లగున్నా నీ శరీరం మాత్రం నేను చాలా మర్యాదగా ఈడ్చుకుంటూ వెళ్ళినప్పుడు మనం ఏమంటాం? ఎవరైనా మనం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఏమంటాం? నేను వస్తున్నాను కదా అని అంటాం. నువ్వు వచ్చినా నేను ఈడ్చుకుంటూ వెళ్ళిపోతానంటది. అది శరీరానికి చాలా ప్రేమ ఎక్కువ, అది అమర్యాదగానే నడిచిద్ది. కాబట్టి తెలుసుకుందాం, శరీరము మనల్ని లోకు చేసేసిద్ది. మనకు కొనసాగింపుగానే ఆగిపోయింది అనుకోండి దేవుడి దగ్గర నుంచి, మన శరీరం మనల్ని లోకు చేసేసిద్ది. మనకేమో వాక్యం వినాలని ఉంటది, అది మనల్ని అందరిలో వీడియో ఆన్ చేసుకున్న ఊపేస్తా ఉంటది. అప్పుడు మనకు అర్థమైపోతా ఉంటది, ఓహో ఈయన నేటి అయితే కీనేని అనుకుంటానే అందరికి పరిచయం చేసిద్ది. ఈడ్చుకుంటూ వెళ్ళిపోద్ది నిద్రలోకి. శరీరం మనల్ని ప్రభు సన్నిధిలో కూర్చొనిదు, ప్రార్థన చేయనీయదు, వాక్యం చదవనివ్వదు. ఎందుకంటే ఈ శరీరం దేనికి విరోధంగా పోరాడుతుంది? అది కూడా దానికి మంచి పోరాటం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? ఆత్మకు విరోధముగా పోరాడుతున్న శరీరం. 11వ వచనం, ఆత్మకు విరోధంగా పోరాడుతున్న శరీరం. మన ఆత్మకు విరోధంగా శరీరం పోరాడుతుంది. దయచేసి అందరూ వినాలి. మీకు కొనసాగింపు ఆగిపోయిన రోజు నుంచి శరీరం మళ్ళీ వచ్చేసిద్ది కదండి. ఇప్పుడు దాకా పెద్ద మనిషి మనతో ఉన్నాడు అనుకోండి, భయపడతారు ఎవరైనా మన జోలికి రావడానికి. పెద్ద మనిషి వెళ్ళిపోయిన తర్వాత మన ఇంటికి చాలా ధైర్యంగా వచ్చేస్తారు. అలా వచ్చేద్ది శరీరం. దేవుడు గాని కొనసాగింపు ఆపితే, లభించాల్సిన సంగతులను ఆపితే, క్రొత్తవి రావాల్సినవి ఆగిపోతే, మన శరీరం మరలా మన మీద మన రుణస్తుల్లాగా ట్రీట్ చేసిద్ది. రోమాపత్రిక 8:12 ఉన్నాడు, మనం వాస్తవంగా అయితే ఇప్పుడు శరీరానికి రుణస్తులం కాదు, కానీ లభించవలసిన సంగతులు ఆగిపోతే ఏమవుతాం? మళ్ళీ శరీరం మనల్ని రుణస్తుల్లాగా ట్రీట్ చేసిద్ది. ఏమంటే రుణస్తుల్ని ఎలా ట్రీట్ చేస్తారు చెప్పండి? మీరు డబ్బులు ఇవ్వాలండి అక్కడికి, అందరిలో అడిగారు అనుకోండి, మీరు ఏమంటారు? అందరిలో అడగొద్దు అంటారు. ఇదేమన్నా మర్యాద ఏంటారా నీకు? డబ్బులు తీసుకొని ఇస్తలేదు, అందరిలో అడగొద్దు అంటావు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, మెసేజ్ చేస్తే చూడవు, రిప్లై పెట్టవు. కానీ నీకేం కావాలా చెప్పండి? శరీరానికి మనం రుణస్తులం అంటే శరీరం మనల్ని మర్యాదగా ఎలా ట్రీట్ చేద్దండి? మనం అనుకుంటాం, నిన్న మొన్న సైలెంట్గా ఉన్నావు కదా, నువ్వు ఈ రోజు రెచ్చిపోతున్నావు అంటే శరీరం అన్నాం అనుకో, నిన్న మొన్న నీకు కొనసాగింపు ఉంది, దేవుడు నీకు సంగతులు ఇచ్చాడు, అందుకని నేను సచ్చినట్టు ఉన్నాను. కానీ నువ్వు అబద్ధం ఆడావు చూసావా, మాయ వేషం వేసావు చూసావా, వేషధారణ చేత బర్నబాను కూడా మోసం చేసావు చూసావా. ఆ క్షణం నుంచి నీ కొనసాగింపు ఆగిపోవడం నాకు తెలిసింది. మళ్ళీ అప్పట్లాగే నేను నీ మీదకి దాడికి వచ్చానని చెప్తుంది శరీరం. అప్పటి నుంచి నిన్ను మర్యాదగా సిగ్గు లేకుండా మనల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోద్ది అది అందరి మధ్యలో. దాని దురాశ చేత ఏడవబడినవాడు, శరీరాన్ని బట్టి ఏడవబడినవాడు శరీరానుసారంగా నడవకూడదని కోరుకుంటాడు. ఒక చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. మీరు శరీర దురాశల చేత ఏడవబడుతున్నారు అనుకోండి, ఈ విషయాన్ని ఒక చిన్నవాడే గమనించాడు అనుకోండి, మీ పరువు పోయినట్టేగా. మీరు ఎక్కడో ఉండి ఏదో తప్పుడు ఆలోచనలతో, తప్పుడు చూపులతో తప్పుడు పనులు చేస్తున్నారు అనుకోండి, ఓ చిన్నవాడు మిమ్మల్ని గమనించాడు అనుకోండి, మీ దగ్గరికి వచ్చి ఏమడుగుతాడు? నువ్వు ఆయనతో ఉన్నవాళ్ళు ఒకడు కాదా అంటాడు.
ఎవరితో ఏముంది, బర్నబాతో అన్నాడు అనుకోండి. నువ్వు బర్నబాతో ఉండేవాళ్ళు ఒకడు కాదా అని అంటే అప్పుడు నువ్వేం చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు ఆయన ఎవరో నేను ఎరగను, ఆయనకి నాకు సంబంధం లేదు అని ఒట్టు పెట్టుకోవాల్సి వచ్చింది, నిన్ను చెప్పించుకోవాల్సి వచ్చింది. కాబట్టి చిన్నోళ్ళకి దొరికిపోతున్నారు పెద్దోళ్ళు. ఏం చేస్తూ? తప్పుడు పనులు చేస్తూ. ఎందుకంటే శరీరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. కాబట్టి మిమ్మల్ని శరీరం ఏడవకూడదంటే శరీరం అందు జీవించుచున్నంతకాలం అబద్ధం ఆడకూడదు. ప్రభు మీకు అట్టి కృప దయచేయను గాక. నిన్న రాత్రి తీర్మానం ఏంటంటే పరలోక రాజ్యంకు చేరేంత వరకు దుష్కార్యం నుండి ప్రభు నన్ను రక్షిస్తాడు. అది రాత్రి తీర్మానం. ఆ దుష్కార్యం ఏంటి? అబద్ధం ఆడటం. పరలోక రాజ్యం చేరే వరకు అబద్ధం ఆడకూడదు. అది ఆ తీర్మానం ప్రభు మన అందరిలో కలిగించును కాక. అబద్ధం ఆడకుండా ఉంటే నీతిమంతులం అవుతామా? నీతిమంతులం కాబట్టి అబద్ధం ఆడొద్దా? నీతిమంతులం కాబట్టి అబద్ధం. అబద్ధం ఆడకుండా ఉంటే పెర్ఫెక్ట్ అవుతాం అనుకుంటే అబద్ధాలు విస్తరిస్తాయి. అర్థం చేసుకోండి. అవి ధర్మశాస్త్రం వలనైన అబద్ధాలు అన్నాడు గలతిగా రోమ 7:5. ఒక్క అబద్ధం కూడా మీరు ఆడకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. ప్రభు మిమ్మల్ని రక్షించుటకు సంపూర్ణంగా శక్తిమంతుడు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా ప్రభు మిమ్మల్ని కాపాడుతాడు. అప్పుడు మీరు యేసు ప్రభు వచ్చేదాకా శరీరం ద్వారా మీరు ఏడవబడరు, శరీరానికి మీరు లోకుగారు. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే ఇప్పుడు మనం చదువుకున్నట్లుగా మనము శరీరం అందు ఉన్నా శరీరం అందు లేనట్లుగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీతో ఉన్న శరీరం మిమ్మల్ని లోకు చేయకుండా ఉండును గాక. ఏంటి అర్థమైందా? అర్థమా లేదా? అమర్యాదగా నడుచుకున్న భార్యను మార్చేశాడు ఎవరో. శరీరాన్ని మార్చేస్తారా? మీ ఎడ్ల అమర్యాదగా నడుచుకుంటది? మార్చలేరు కదా. అందుకే నీ శరీరం మార్చుకోవటం మన వల్ల కాదు. కాబట్టి ప్రభు వచ్చేదాకా ఇదే శరీరం కాబట్టి అది మన పట్ల అమర్యాదగా నడుచుకుంటది. కాబట్టి దాన్ని యాక్టివేట్ అవ్వకుండా ఉంచుకోవాలి మన లైఫ్లో. ప్రభు వచ్చేంత వరకు మీ మర్యాద మీరే కాపాడుకుందరు కాక. ఎవరో మర్యాద ఇవ్వట్లేదని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ నేను మాట చెప్పనా, మీ శరీరాన్ని మీరు కంట్రోల్ చేసుకోకపోవటం ద్వారా అమర్యాదగా మీ శరీరం మిమ్మల్ని ట్రీట్ చేసి అందరి దృష్టికి మిమ్మల్ని అమర్యాద పాలు చేస్తుంది. ఎవరైనా మనల్ని దాన్ని గుర్తించి ఏదన్నా అన్నారనుకోండి, నన్ను ఎందుకు అంటారని మనం అంటున్నాం. కానీ అమర్యాద ప్రవర్తనకు మూలమేంటి? చాలా మంది మనల్ని అమర్యాదగా ట్రీట్ చేయడానికి కారణం ఏంటి? మన శరీరం మనల్ని అమర్యాదగా అందరికీ చూపిస్తుంది. దానికి అంత ఛాన్స్ మనం ఇద్దామే వద్దా? ఇప్పుడు కూడికి నడిపిస్తున్న ఆయన పేరేంటండి? ప్రశాంత్ కదా. ప్రశాంత్ లాస్ట్ ప్రేయర్ ఈరోజు లాజరస్ అన్నకి ఇద్దాం అనుకున్నాడు. ముగింపు ప్రార్థన లాజరస్ అన్నకి ఇద్దాం అనుకున్నాడు. ఇందాక నుంచి వీడియోలో చూస్తే లాజరస్ అన్న కెమెరా మీద పడిపోతున్నాడు, నిద్రపోతాడు. ఇప్పుడు ఇద్దాం అనుకుంటాడా మానేద్దాం అనుకుంటాడు? చెప్పండి ప్రార్థన అంటే. ఇప్పుడు ఘనత పోయిందిగా, మర్యాద పోయిందిగా. కానీ ఆయన మర్యాదను పోగొట్టింది ఏది? ఆయన శరీరమే. కాబట్టి మన శరీరం మనల్ని మర్యాదగా చూడట్లేదు. అందుకని మనం అందరి దృష్టికి అమర్యాద పాలైపోతున్నాం. అలాగూ మీ జీవితాల్లో ఎవరి జీవితాల్లో జరగకుండాను గాక. మీకు అందరు రెస్పెక్ట్ ఇవ్వాలి, మిమ్మల్ని మర్యాదగా ట్రీట్ చేయాలి. ఎందుకంటే మీ గొప్పతనం ఏంటనుకున్నారు? అందరి ముందు కొంతమంది ప్రదర్శించుకుంటారు, నా పెళ్ళం నా మాట ఏంటదే, కావాలని చూడండి నేను దాన్ని కన్నులతో సైక్ చేసి కంట్రోల్ చేసేస్తాను అనుకుంటాడు. ఒరే పిచ్చమొహమాడా, ముందు నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేసుకో. ఫీల్ అవ్వకుండా ఎవరు. నేను వాళ్ళని అన్నాను, మిమ్మల్ని అనలే. నా భార్య నేను కన్నులతో కంట్రోల్ చేస్తా, నా పిల్లల్ని కూడా నేను కంట్రోల్ చేస్తానని ఓవర్ యాక్షన్ చేస్తే ముందు నువ్వు నీ శరీరాన్ని కంట్రోల్ చేసుకో. శరీరాన్ని కంట్రోల్ చేసుకున్నవాడే సంపూర్ణ పురుషుడు. కాబట్టి నేను మగోడిని అని అనిపించుకోవడం కోసం భార్యని ఒక పని మనిషిలాగా ట్రీట్ చేయొద్దు. ఆమె నేను కన్నులతో కంట్రోల్ చేస్తాను, నువ్వు చేయగలవా? మగతనం అంటే ఇదే. మగతనం అంటే అదని లేదు బైబిల్లో. శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటం మగతనం అని ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అలిగితే మాత్రం రేపటి నుంచి జూమ్ మీటింగ్ మానేయండి. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి. లేదు దిద్దుబాటు మీకు అసహ్యం కాకపోతే తీసుకోండి. లోపంగా ఉన్న వాటిని అన్నిటిని మీరు దిద్దండి. ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే లోపంగా ఉన్న వాటిని మనం దిద్దుదాం. ప్రభు ఆత్మ మీకు అందరికీ సహాయం చేయను కాక. ప్రశాంత్ ముగింపు ప్రార్థన ఆర్గెత్తా.
లాజర్సన్కి ఇద్దామండి. ఈ మరి ప్రభు స్తోత్రం. ప్రభు నామానికి మహిమ కలుగాక. ప్రభు మనం ప్రేమించి ఉదయకాల సమయంలో తన మహాకృప చేత తృప్తిపరిచిన విధానం బట్టి ప్రభుకు వేలాది స్తోత్రాలు. అలాగే మనం అందించిన దేవుని సేవకులకు వందనాలు తెలియజేస్తున్నాను. గత రాత్రి మరి అబద్ధం ఆడకూడదు అనే విషయాన్ని మరి కొనసాగింపుగా దేవుడు మనతో మాట్లాడాడు. అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు అనే విషయాన్ని వచనంగా తీసుకుంటూ ప్రభు మనతో మాట్లాడిన సంగతులను బట్టి ప్రభు స్తోత్రం. మరి ఎవరైతే అబద్ధం జరిగిస్తున్నారో వారు అక్రమంగా నడుస్తున్నారు. కేఫా మరి అందరి ఎదుట అపరాధిగా తీర్చబడ్డాడు. మరి అతడు మధ్య కూడా కట్టాడు ధర్మశాస్త్రం అని కూడా. విశ్వాసం ద్వారానే మనం నీతిమంతులం అవుతున్నాం అనే సత్యాన్ని దాచిపెట్టినట్టు, తద్వారా బర్నబా లాంటి వారు కూడా అతని వేషధారణ ద్వారా మోసపోయినట్టుగా మనం చూస్తున్నాం. మరి పౌలు గారు ఆయన హెచ్చరించినట్టుగా, మరి ఎందుకు హెచ్చరించారంటే మరి మనం అబద్ధం ఆడకుండా ఉంటే జ్ఞానం కలుగుతుందని, ఆ జ్ఞానం కలుగు నిమిత్తమే హెచ్చరించినట్టుగా మరి మనకు ఇంకా ఏదంటే తాత్పర్యాలు ఉంటే, కొత్త సంగతి ఉంటే ప్రభు బయలుపరచాలి. కాబట్టి అవి తెలియాలంటే ఖచ్చితంగా మనం మధ్య కూడా కట్టకూడదని ఆ విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఇంకా లభించిన సంగతులు ఇంకా ఎక్కువ ప్రభు నేర్పిస్తాడు, ఇంకా ఎక్కువ తాత్పర్యం తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. కాబట్టి ఆ గోడ కట్టకూడదనే విషయాన్ని మనం విన్నాము. మరి మొదటి నిబంధన లోపం గలది కాబట్టే రెండో దానికి అవకాశం వచ్చింది. మరి ఎక్కడ దిద్దుబాటు జరగాలనో, ఎక్కడ లోపం సవరించబడాలనో, అంటే విశ్వాసులకు పాప జ్ఞప్తి గల లేని మనస్సాక్షి కలగాలి. ఆ చోట్లెల్లా ప్రభు మనని పంపిస్తాడు. కాబట్టి మనని దిద్దుబాటు జరిగించడానికి మనని ఆ కొత్త స్థలం ప్రభు పంపిస్తున్నాడని మన విషయాన్ని మనం విన్నాము. ఖచ్చితంగా మన నూతన ప్రవేశాలు దొరుకుతా ఉన్నాయి. అందుకు ప్రభు స్తోత్రం. మరి నేనైతే ఈ శరీరం మందు జీవించ నిమిత్తం అనే విషయాన్ని పౌలు గారు ప్రస్తాపిస్తూ, మరి ఈ శరీరంలో మనం జీవించినప్పుడు మన శరీర రుణాసులం కాదు, అది ఆత్మకు విరోధంగా పోరాడుతుంది. అది కాబట్టి మనం ఎప్పుడైతే ఆత్మను బట్టి ముందుకెళ్తామో అప్పుడు కొనసాగింపు ఉంటుంది. శరీరాన్ని బట్టి ముందుకెళ్తే అది మన పట్ల అమర్యాద నడిపిస్తుంది. కాబట్టి మన చుట్టూ ఉన్న ఇతరులు కూడా మనల్ని అమర్యాదగా ట్రీట్ చేస్తారని, కాబట్టి అది ఆ విషయం కూడా మనం నేర్చుకున్నాము. కాబట్టి శరీరం మందు లేము అన్నట్టుగానే మనం ప్రవర్తించవలసిన వారమై ఉన్నామని ఉదయకాల సమయంలో మరి పౌలు గారు అయితే ఇలాగే తీర్మానం చేసుకున్నాడో, నేనైతే ధర్మశాస్త్ర విషయం చనిపోయాను, క్రీస్తు ఆయన జీవిస్తున్నాడని తీర్మానం చేసుకున్నాడు. మన రాత్రికాల సమయంలో కూడా ప్రభు వచ్చే వరకు ప్రతి దుష్కార్యం అంటే అబద్ధం ఆడకుండా కాపాడగలుగుతాడని ఆ విషయాన్ని, అలాగే మరి దిద్దుబాటు విషయంలో ప్రతి విషయంలో ఎక్కడ పాత నిబంధన పరిచయం ఉందో అదంతా ఆ విషయంలో దిద్దుబాటు జరగాలని ఆ చోట్ల మనం పంపిస్తాడనే విషయాన్ని కూడా మనం ఉదయకాల సమయంలో నేర్చుకున్నాం. మరి ఇప్పటివరకు నిలుస్తున్న ప్రియ సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము న్యూ హెబ్రోన్ చర్చ్ ఎల్బీ నగర్ లో ఉదయం 11 నుంచి 5 గంటల వరకు కూడికలు జరుగుతాయి. అలాగే సాయంత్రకాల సమయంలో కూడిక జరుగుతుంది. దాని కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే సేవకులు తిరుగు ప్రయాణంలో ఉంటారు. సాయంత్రకాల సమయంలో ప్రార్థన చేయండి. అలాగే కూడికల్లో ప్రార్థన చేసిన ప్రియులకు, కీర్తన పాడి ప్రభు నామాన్ని మహిమపరిచిన ప్రియులకు, అలాగే వాక్య పఠనం జరిగించిన ప్రియులకు, వాక్య సాధ్యం ప్రార్థించిన వారికి అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు నిలిచిన ప్రియులందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఎవరైనా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే కూడికను మనం ముగింపు చేసుకుందాం. లాజరసన చేస్తారా? ఎవరైనా ప్రేరేపణ గలవారు ప్రార్థన చేసినట్లయితే మనం కూడికను ముగింపు చేసుకుందాం. నేను చేస్తాను బ్రదర్. అమ్మ పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ దినం మీరు మాకు ఇచ్చిన ఈ వర్తమానంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము ఏ విషయంలో కూడా అబద్ధమాడని వారంగా మేము ఉండుటకు మాకు సహాయం చేస్తున్నందుకు బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ప్రత్యక్షత ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఎక్కడ మా కొనసాగింపు ఆగిపోకుండా మేము చూసుకోవడానికి ప్రభా, మీరు మాకు ఈ జీవమై ఉన్న క్రీస్తును మాకు ఇచ్చి ఉండగా ఈ జీవంను మేము ప్రతి విషయంలో అనుభవించడానికి మీరు మాకు సహాయం చేస్తున్నందుకు బట్టి నీకు వందనాలు ప్రభా. క్రీస్తు మరణాన్ని మేము ఎంత బలంగా ప్రచురపరచుకోవాలో,
ఆయన పునరుద్ధానాన్ని కూడా అంతే బలంగా మేము జీవితాల్లో ప్రచురపరుచుకుంటున్నప్పుడు తండ్రి, ఏ మధ్య గోడలకి మేము ఆస్కారం ఇవ్వం ప్రభా. పడిపోయిన ఏ గోడని కట్టడానికి మేము ప్రయత్నించం ప్రభా. మరలా ఆ భేదములు ఎక్కడ పుట్టనివ్వకుండా మా జీవితాల్లో ప్రభా అయ్యా మమ్మల్ని ఆ దిద్దుబాటు కాలాల నుంచి తీసుకొచ్చినందుకు బట్టి నీకు వందనాలు. ఆ మంచి దినాల్లోనికి, ఆ శ్రేష్టమైన దినాల్లోనికి, కల్మషము తోచిన మనస్సాక్షిలోనికి మమ్మల్ని నడిపించినందుకు బట్టి నీకు వందనాలు. ఇది కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా మాత్రమే మాకు కలిగిందని మేము నమ్ముతూ ప్రభా అయ్యా, ఎక్కడ మేము ఎవరితో కూడా ప్రభా ఇటు వారితో మేము ఏకీపించే వారిగా మేము ఉండకూడదు ప్రభా. మధ్య గోడలు కడుతున్న వారితో మొదటిగా ప్రభా నీతిని గురించి ఒప్పింపచేసి అప్పుడు మేము వాటిని గురించి మాట్లాడే వారిగా మేము ఉండాలి ప్రభా. ప్రతి విషయంలో ప్రత్యక్షత కలిగిన వారమే మేము నడుచుకున్నట్లు మాకు సహాయం దయచండి. జ్ఞాన వివేకం కలిగిన ఆత్మను మా పైన నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సన్నిధి కాంతి మా మీద ఉదయింప చేస్తుండగా ప్రభా, మేము ఏ విషయంలో కూడా కడగబడని వారిగా మేము ఎక్కడ ఉండకూడదు ప్రభా. ప్రతి విషయంలో యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారమే. ఆయన ప్రత్యక్షతలు గుండా మేము నడుస్తూ ప్రతి విషయంలో కూడా ప్రభా మేము నిజములో ఆ వెలుగు సంబంధంగానే మేము ఉండాలి. ఆ వెలుగులోనే మేము నడవాలి. ఆయన చూపుతున్న వెలుగులోనే మేము నడుచున్నట్లు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ దినం మాకు ఈ వాక్యం ఇస్తుండగా నిజంగా ఆనాడు ఎస్తేరుతో మీరు మాట్లాడినప్పుడు ఈ సమయం కొరకే ఇక్కడికి నేను తీసుకొని వచ్చి ఉన్నానని చెప్పిన రీతిగా ప్రభా అయ్యా, ఎక్కడెక్కడైతే ఇంకా ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఎక్కడైతే జరగట్లేదో ఆ పట్టణాల్లోనికి ఆ యొక్క ప్రాంతాల్లోనికి ప్రభా ఆ కాలంలో మేము ఉండాలని మేము మమ్మల్ని నిర్ణయించి ఇక్కడ మీరు మమ్మల్ని పెట్టి ఉండగా ప్రభా, ఈ యొక్క ప్రవేశ మార్గాన్ని మేము ఎవ్వరం వ్యర్థపరచుకోనికుండా మా జీవితాల్లో ఎక్కడ అబద్ధానికి చోటిచ్చి శరీరం మా జీవితంలో పని చేయనికుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. దేవా, ఎక్కడ ఏ విషయంలో కూడా శరీరం మా జీవితంలో యాక్టివేట్ అవుతుందంటే ఇంకా మా జీవితంలో అక్కడ కొనసాగింపు జరగట్లేదనే ప్రభా. అయ్యా, ఏ విషయంలో మేము అంగీకరింపని వారిగా ఉంటున్నామో, ఏ విషయంలో అడ్డుగోడలను కట్టుకొని ఉంటున్నామో ఈ దినం ఈ వాక్యం ద్వారా ఒకరికొకరం బుద్ధి చెప్పుకుంటూ ప్రభా అయ్యా, మా జీవితాల్లో ఏ విషయంలో మేము అబద్ధం ఆడుతున్న విషయం నుంచి మేము విడిపింపబడి ఆ క్రీస్తు రక్తం ద్వారా మేము విమోచింపబడిన వారమని, ఆయనలోనే మా జీవమని ఎరిగి మరలా ప్రభా సరిచేసుకుంటకు మాకు సహాయం దయచేయండి. నీ సన్నిధి మా జీవితాల్లో ఎంత బలముగా పనిచేయాలంటే ప్రతి విషయంలో మేము ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఉండాలి ప్రభా. ప్రతి దినం ప్రతి క్షణము ఆయన మాకు ఏది బోధిస్తున్నారో, ఆయన మాకు ఏది బయలుపరుస్తున్నారో అదే మేము పలుకుతూ ప్రభా దాన్ని ప్రకటించే వారిగా, దాన్ని అంగీకరించే వారిగా, ఏ విషయంలో కూడా మేము ప్రభు ఆత్మ మాకు ఏదైతే బోధిస్తున్నారో వాటి విషయమే అభ్యంతర పడే వారిగా మేము ఎక్కడ ఉండనియద్దు. అడ్డుగోడలకి ఎక్కడ మా జీవితాల్లో స్థావరం ఉండనియద్దు ప్రభా. ఈ పరిచర్య ఇంకా బలంగా ముందుకు కొనసాగునట్లు మీరు సహాయం దయచేయండి. ఇటు ప్రత్యక్షతలు గుండా మమ్మల్ని నడిపించడం మాత్రమే కాదు కానీ దేవా, మా ద్వారా అనేకమైన నూతన మేరలు తెరవబడినట్లు మీరు కార్యాలకు పునాదులు వేస్తున్నందుకు బట్టి నీకు వందనాలు ప్రభా. బలమైన నీ కార్యము ప్రభా బహుబలంగా ఇది మా జీవితాల్లో మేము ఊహించిన రీతిగా, తలంచని రీతిగా మీరు ఈ కార్యాల్లోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నందుకు బట్టి నీకు వందనాలు. దాన్ని సిద్ధపరుస్తూ ప్రభా ఈ దినం మాకు ఇస్తున్న మాట అబద్ధం ఆడద్దు అని ప్రభా, మేము మంచి ఆ జ్ఞానయుక్తమైన వాటి సంగతులను పొందుకోవడానికి, ఆ జ్ఞాన విషయమైన బోధలోనికి మేము నడుస్తూ ఆయన ప్రత్యక్షతలో మేము జీవించడానికి ప్రభా, ఏ విషయంలో కూడా తొలగిపోకుండా ఉండటానికి మీరు మాతో మాట్లాడుతుండగా వస్తున్న వర్తమానాన్ని గట్టిగా చేపట్టుకొని ప్రభా ఆ పునరుద్ధాన శక్తిని మా జీవితంలో ప్రతి క్షణం మేము అనుభవించాలి, ప్రతి విషయంలో మేము అనుభవించాలి ప్రభా. మేము క్రీస్తును పోలిన వారమే, ఆయన శక్తిని అనుసరిస్తూ మేము ఆయనతో పాటు ఆయన మరణంలో ఆయన ఎంతటి బలంతో అయితే ఆయన ఎలాంటి అనుభవాలు గుండా వెళ్ళారో మేము క్రీస్తుతో కూడా అదే అనుభవాలతో కూడా మేము వెళ్ళామని విశ్వసిస్తూ ప్రభా అయ్యా, ఆ పునాది మీద మేము కట్టబడిన వారమే. మేము ప్రతి విషయంలో జీవంతో నింపబడినట్లు మాకు సహాయం దయచేయండి. మేము ఎక్కడ పడిపోయే వారిగా కాదు, అనేకులను నిలబెట్టే వారిగా, అనేక దుర్గాల్ని పరగొడుతూ అయ్యా విశ్వాస సత్యంలో అనేకులను స్థాపిస్తూ నిలబెట్టే వారిగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ సహవాసంలో మమ్మల్ని స్థిరపరచమని, మమ్మల్ని బలపరచమని, అంతకంతకు మమ్మల్ని వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం జరగబోయే కూడికలను కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. గడిచిన 2 దినములుగా మీరు మాతో అనేక చోట్ల మీ పరిచర్యను జరిగిస్తూ ప్రభు ఆత్మ ద్వారా మీరు మీ సేవకులకు మీరు ఇస్తున్న వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న ఈ సంగతులన్నిటిని బట్టి నీకు వందనాలు. ఇంకా ఈ దినము దాచి ఉంచి మరుగైన మర్మములు మాకు విప్పుతుండగా మా హృదయాన్ని, మా ఆలోచనలను అన్నిటినీ నీ స్వాధీనంలోకి తీసుకొని మాకు జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సును మాకు అనుగ్రహించు ప్రభా. వస్తున్న ప్రతి మాట మేము చురుగ్గా పట్టుకుని వారిగా మాకు సహాయం దయచండి ప్రభా. నీ ఆత్మ బల
బలముతో ఏకాత్మ ఏక మనస్సుతో మేము ఆ ప్రతి మాటకు అవును ఆమె నన్ను పలుకుతూ ప్రభా, ఆమె నన్న ప్రతి మాట మా జీవితంలో కార్యం జరుగుతుంది కనుక ప్రభా, అది అంగీకరించే మనస్సులోనికి ఏకీభవించే మనస్సులోనికి మమ్మల్ని తీసుకొని వెళ్ళమని ప్రభా, నీ ఆత్మ ద్వారంగానే మమ్మల్ని సమృద్ధి అయిన జీవంలోనికి మా కొనసాగింపు ఎక్కడ ఆగిపోయే ఏ అబద్ధము మా జీవితంలో నెరవేర్చబడకుండా ప్రభా అయ్యా నిరంతరము సాగిపోయే వరకు ప్రభు వచ్చే దినము వరకు కూడా ప్రభా మేము ఎక్కడ ఏ పొరపాటులో మేము జీవించనీయకుండా ప్రభా ఆయన ప్రత్యక్షతల్లోనే మేము నడుచున్నట్లు సహాయం చేస్తానని వాగ్దానం చేసిన దేవా, నీ మాట చొప్పున మేము బలవేస్తుండగా సమృద్ధిగా మేము పంటను చూస్తామని నమ్ముతూ ప్రభా, ఇక్కడ ఈ విత్తబడిన ఈ విత్తనములు ప్రభా అయ్యా నీవు సమృద్ధి అయిన పంటగా మీరు మార్చబోతున్నందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నీ మార్గంలో మా కొరకు సరళం చేస్తూ ప్రతి నూతన మార్గాన్ని మాకు తెరుస్తూ ప్రభా అయ్యా మీరు ఇస్తున్న బయలుపాటును బట్టి, మీరు ఇస్తున్న విజయ ధ్వనులను బట్టి, ఆ కేకలను బట్టి మేము ఉత్సాహ సంతోష గానములు స్తుతిస్తున్నాం ప్రభా. నీవు గొప్ప మార్గాలు మా కొరకు తెరిచావు ప్రభా, గొప్ప ప్రవేశాలను మాకు ఇవ్వబోతున్నావు ప్రభా. నీ శక్తి మా మీద పరిపూర్ణమగినట్లు మా జీవితాల్లో నీ శక్తి మా పట్ల కనపరుస్తున్నావు దేవా. అయ్యా ఆ రిజరెక్షన్ పవర్ ని మేము ఎవ్రీ మినిట్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రభా అయ్యా మమ్మల్ని ఆ పునరుద్ధానం ఎట్టి విధము చేతనైనా మృతుల్లో పునరుద్ధానం కలగవల్లని ఆనాడు పౌలు ఎలాగైతే రాశాడు ప్రభా, ఏ విషయం చేతిలో కూడా మేము పడిపోకుండానట్లు, ఈ దినం అబద్ధం విషయంలో కూడా మేము పడిపోకుండానట్లు ప్రభా, సత్యమును మాత్రమే మేము పలుకున్నట్లు ప్రభా, మా జీవితంలో రిజరెక్షన్ పవర్ ని మేము ఎక్స్పీరియన్స్ చేయనట్లు మాకు సహాయాన్ని దయచేయండి ప్రభా. ఆదిలాబాద్ పరిచర్యను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రేపు జరగబోయే కూడికలను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభా. గొప్ప వెలుగు అక్కడ వెలుగు ప్రకాశించినట్లు అనేకులను మీరు అయ్యా మేము ఊహించిన జనమును మీరు తీసుకురాబోతున్నారని మేము నమ్ముతున్నాం ప్రభా. ఎక్కడ నుండి మీరు వస్తారో మాకు తెలియదు, తరలి వస్తున్నారని మీరు మాతో మాట్లాడుతుండగా ప్రభా, నీ మాటను మా జీవితాల్లో స్థిరపరుస్తూ నమ్ముతూ ప్రభా అయ్యా నువ్వు ఇస్తున్న ఈ యొక్క జనమును బట్టి నేను స్తుతిస్తూ అనేకులకి ఈ సువార్త సత్యం అందునట్లు ప్రభా నీ కృపను మా పట్ల విస్తరింపచేయమని, పరిచర్యను మీరు ప్రేమించి మాకు అప్పగించి ఉండగా ప్రభా మమ్మల్ని కనికరించిన విధానంను బట్టి నీకు కోట్లాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన సహోదరి సుష్మా గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసిన తర్వాత ఈ కూడిక ముగింపు చేయబడుతుంది. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.